పిల్లవాడము 3వ అధ్యాయం కొరకు 3వ అధ్యాయం 8వ వచనం వరకు మనం 7వ వచనం వరకు చదివాము. ఆ తర్వాత 8వ వచనం. ఇజ్రాయేలీలు మొరపెట్టారు. దేనికి? అయా మేము తప్పు చేశాం, మేము పాపం చేశాం. ఎందుకు వాళ్ళని ఉంచాడు అనే విషయాన్ని పోయిన వారం నేను చేశాను ఉంటుందా మనం ధ్యానించుకున్నాం. పోయిన వారం ఏంటి? శత్రువుని దేవుడు ఎందుకు ఉంచాడు అంటే మన మన చుట్టూ ఉన్న పరిస్థితులను దేవుడు అలా ఎందుకు ఉంచుతాడు? మనల్ని సెట్ చేయడానికే, నువ్వు ప్రార్థనలో ఎదగటానికి, దేవునితో సరైన భక్తిని కొనసాగించడానికి, సరైన ఆత్మీయ జీవితాన్ని నీవు కలిగి ఉండటానికి నీ చుట్టూ ఉన్న పరిస్థితుల్ని దేవుడు వాడుకుంటాడు. అంటే అవి నీకు అనుకూలంగా మారిపోయాయి అనుకో, నీ పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నాయనుకో. నేనే చెప్తున్నా, నా పరిస్థితులన్నీ నేను అనుకున్నట్టుగా నాకు అనుకూలంగా ఉంటే ఈరోజు నేను సేవ చేసేవాడిని కాదు. అదైనా నా పరిస్థితులన్నీ నేను అనుకున్నట్టుగా, నా పరిస్థితులన్నీ నాకు కరెక్ట్గా సరిపోను అనుకున్న ఫ్యాన్కి అన్ని వచ్చి ఉంటే ఈరోజు నేను పరిచయం చేసేవాడిని కాదు. నా ద్వారా అనేకులు రక్షణలోకి వచ్చేవాళ్ళు కాదు. నేను సీనియర్ ప్రాంతంలో పరిచయం చేసినప్పుడు 10 మందికి బాప్టిజం చేశాను. దాంట్లో 5 ఏమో సేవ చేస్తున్నారు. ఇప్పుడు ఇంకా అక్కడ సేవకులుగా తయారయ్యారు, పరిచయం నడుస్తున్నారు. ఆ ప్రాంతానికి వెళ్ళక సంవత్సరాలు అవుతుంది, దాదాపు 10-15 సంవత్సరాలు అవుతుంది. ఆ ప్రాంతంలో నేను తిరిగి సేవ చేసిన తర్వాత వాళ్ళే సేవకులుగా తయారై గొప్ప పరిచర్య జరిగిస్తున్నారు. అంటే నా ద్వారా అనేకులు బలపరచబడ్డారు, అనేకులు మేలు పొందారు, అనేకులు రక్షణలోకి వచ్చారు, అనేకులు దేవుడు తెలుసుకున్నారు, అనేకులు స్వస్థత పొందారు, అనేకులు దేవుని మేలును పొందుకోవడానికి ఒక సాధనముగా దేవుడు నన్ను వాడుతున్నాడు. అదే నేను నా ఇష్టము వచ్చింది, నేను కోరుకుంది, నాకు అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉంటే నేను ఈరోజు సేవ చేసేవాడినిగా. నేను రానని చెప్పినట్టే, ఈ పరిచర్యకి నేను రానయా, అసలు సేవ అంటే నేను చేయను. ఎందుకో తెలుసా? సేవ అంటే నా దృష్టిలో చాలా చీప్ గా ఉండేది స్టార్టింగ్ లో. అంటే నేను దేవుణ్ణి తెలుసుకోకముందు సేవకులు వంటి పనిపాటు లేకుండా తిరుగుతుంది, ఏదో మనుషుల మీద బతుకుతారన్న ఆలోచనతో, చిన్న చూపుతో నేను చూస్తూ వాళ్ళని తిట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. అట్లాంటి నేను సేవపరుస్తానని ఏదైనా పని చేసుకోవచ్చు, కష్టపడవచ్చు, కానీ తిట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. అందుకే నేను కష్టపడదామన్నా పని చేద్దామన్నా నాకేది అన్ని పనులు చేయగలుగుతా, ఏ పని రాదని లేదు, అని దేవుడు చేయడానికి అనుమతించు. నేను అనుకున్నవన్నీ జరిగితే, నాకే నా పరిస్థితులు అనుకూలంగా ఉంటే ఈరోజు దేవుని చిత్తం అనేది నెరవేరేది. నీ పరిస్థితులన్నీ నీకు అనుకూలంగా ఉంటే, నీ చుట్టూ ఉన్న వారందరూ నీకు అనుకూలంగా ఉంటే, నువ్వు అనుకున్నవన్నీ జరిగితే నువ్వు దేవుని చిత్తం చేశావు. అర్థం కదరా? దేవుని చిత్తము నెరవేరదు భయపడు. ఎందుకంటే దేవుని ఆలోచన వేరుంటది, మనుషుని ఆలోచన వేరుంటది. మనుషునిగా మనం తలంచేది వేరుంటది, మనుషునిగా మనం చేయాలనుకుంటుంది వేరుంటది, మనుషునిగా మనకు కావాలనుకుంటుంది వేరుంటది. కానీ దేవుడు మనకి ఇవ్వాలనుకుంటుంది చాలా గొప్ప. మా అంటే ఉద్యోగం చేస్తే నేను నా పిల్లల్ని, నా భార్యని, నా కుటుంబాన్ని మాత్రమే తినేసేవాడిని, చూసుకునేవాడిని. వాళ్ళు బాగోగులు మాత్రమే చూడగలిగేవారు.
ఇంత మందికి నేను చేయాలనుకున్న సేవ చేసేవాడిని, సహాయం చేద్దామన్నా చేయలేదు. ఎందుకు? కరోనా టైంలో దాదాపు కరోనా లాక్డౌన్ ముగించేంత వరకు కూడా భోజనాలు పెట్టారు ఫాస్ట్ గా. దానికోసం నేను కోయిచులుగా నుంచి 5 గంటలు 4 గంటలకు లేచి అక్కడికి వెళ్ళి వాళ్ళకి సహాయం చేసి ఆ వంట పనులు సహాయం చేసి ఆ భోజనాలు పెట్టడానికి. అంటే సహాయం లేదు, నా దగ్గర ఏమీ లేవు, లేనప్పుడు నేనేం చేయలేను కదా, కనీసం సహాయం అనేది చేద్దాం అన్నట్లు అట్లా అట్లా వెళ్ళి సహాయం చేశారు. అంటే అన్ని వేల మంది భోజనాలు పెట్టడానికి కూడా దేవుడు నాకు ఆలోచన ఇవ్వడానికి, ఇంకా అనేకమైన మేలును దేవుడు నాతో జరిగించడానికి కారణం ఏంటి? దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు దానికి నేను అప్పగించుకో. దేవుడు నన్ను ఎలా ఉండాలనుకుంటున్నాడో దానికి నేను అంగీకరించడం. దేవుడు నన్ను ఎలా సిద్ధపరచాలనుకుంటున్నాడో దానికి నేను అనుమతి ఇవ్వటం. అది కానీ నేను అనుమతించకపోతే, అది కానీ నేను అంగీకరించకపోతే దేవుని ఎప్పటికీ నాలో చేద్దాం. మీరు చూస్తున్న ఈ పరిచర్య ఇది చిన్నగా అనిపిస్తుంది మీకు, కానీ ఇంతకంటే చిన్న పరిచర్య దేవుడు ఆ పరిచర్యలో నుంచే తీసుకొచ్చాడు. ఇంతకంటే పెద్ద పరిచర్య దేవుడు మన కోసము సిద్ధపరిచాడు. అక్కడ దాకా నేను వెళ్ళాలి అంటే ఇప్పటి నుంచి ఎలా ఉండాలి? నన్ను నేను దేవునికి అనుకూలంగా మార్చుకోవాలి, దేవుని చిత్తానికి అనుకూలంగా మార్చుకోవాలి. చాలా మంది జీవితాల్లో ఎంతగా చూసినా కుసించుకుపోవడానికి, తగ్గిపోయి ఉండటానికి, ఎదగకుండా ఉండటానికి, ఎదుగుదల అనేది రాకపోవడానికి కారణం ఏంటో తెలుసా? దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడో, దేవుడు నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నాడో, దేవుడు నువ్వు ఎలా ఉంటే నువ్వు దేవునికి ఇష్టమైన విధంగా ఉంటావు, దాన్ని మనం ఇష్టపడాలి. అర్థం కలదా? ఏమర్థం కదా? దేవుడు మనల్ని ఇలా ఉండాలి అని ఇష్టపడ్డాడు, ఇలా బ్రతకాలి మనమని దేవుడు ఇష్టపడుతున్నాడు, ఇలా జీవించాలి అని మన జీవితాలకి ఇలా బ్రతకాలి, ఇలా సాక్షిగా నిలబడాలి, నీ మాట తీరు ఇలా ఉండాలి, నీ ప్రవర్తన ఇలా ఉండాలి, నీ ఉద్దేశాలు ఇలా ఉండాలి, నీ నడవడిక ఇలా ఉండాలి అని చెప్పేసి బైబిల్ గ్రంథంలో దేవుడు ఇచ్చాడు. వీటన్నిటినీ నువ్వు పాటిస్తూ దేవుడికి ఇష్టమైన విధంగా బ్రతుకుతున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? తనకి ఇష్టమైన విధంగా నువ్వు బ్రతుకుతున్నప్పుడు దేవుడు నిన్ను నిర్లక్ష్యం చేయడు. అర్థమైందా? దేవుడు నిన్ను అలక్ష్యం చేయడు. తనకి ఇష్టమైన జీవితాన్ని నువ్వు జీవిస్తున్నప్పుడు దేవుడు నిన్ను తను ఏదైతే దేవుడు నీ పట్ల చేయాలనుకుంటున్నాడో, నేను ఏ స్థాయికి తీసుకెళ్లాలనుకుంటున్నాడో, ఏ స్థితిలో దేవుడు ఉంచాలనుకుంటున్నాడో, ఎన్ని మేలు నీ జీవితాల్లో చేయాలనుకుంటున్నాడో అది ఖచ్చితంగా చేస్తాడు. అది చేయకుండా ఆపడు. అది చేయకుండా ఆపటానికి కారణం ఏంటంటే బహుశా మనము దేవుణ్ణి అర్థం చేసుకోవాల్సిన విధంగా అర్థం చేసుకోవచ్చు. కయ్యూము హేబేలు ఇద్దరు దేవుని దగ్గరికి వచ్చారు. ఇద్దరిలో ఒకరు అర్పణ అంగీకరించబడ్డది, ఒకరి అర్పణ అంగీకరించబడలేదు. చాలా మంది ఏమనుకుంటారంటే వాడు మాంసం తెచ్చాడు కాబట్టి వాడు అర్పణ దేవుడు అంగీకరించాడు, వీడు కూరగాయలు తెచ్చాడు కాబట్టి వీడు అర్పణ దేవుడు అంగీకరించలేదు. ఒకసారి ఆ మాట క్లారిటీ వస్తుంది. అది చట్టం 4వ అధ్యాయం 3వ వచనం చదువుతాం. కొంతకాలమైన తర్వాత కయ్యూను పొలంలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాడు. నెక్స్ట్ హేబేలు కూడా తన మందలో తొలుచున్న పుట్టిన వాటిలో కొబ్బరి వాటిని కొని తెచ్చాడు. యెహోవా హేబేలు అతని అర్పణను లక్ష్య పెట్టాడు. హేబేలును అక్కడ చూడండి ఏముంది, హేబేలును అతని అర్పణ. ఇది చూడండి ఏంటది, హేబేలును అతని అర్పణ. నెక్స్ట్
కయ్యూను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. గడువు తేడా గమనించండి. ఇప్పుడు నాది ఏబేలును అతని అర్పణ అంటే దేవుడు ఫస్ట్ అంగీకరించేది మనిషిని, అర్పణ కాదు. ఏంటి? మనిషిని అతనిచ్చిన అర్పణ. నీవిచ్చే అర్పణను దేవుడు అంగీకరించాలి అంటే మొదటిగా నిన్ను అంగీకరించాలి దేవుడు. ఏంటి? ఫస్ట్ నువ్వే. ఫస్ట్ నీవు ఇచ్చే అర్పణను దేవుడు అంగీకరించాలి అంటే నువ్వు దేవుని సన్నిధిలో విత్తుతున్న దాన్ని దేవుడు ఆశీర్వదించాలంటే నీవు దేవుని కొరకు చేస్తున్న చిన్న పనైనా పెద్ద పనైనా అది ఆశీర్వాదకరంగా మారాలి అంటే ఫస్ట్ దేవుడు నిన్ను అంగీకరించాలి. దేవుడు మనల్ని అంగీకరించకుండా మన అర్పణ దేనికి పనికిరాదు. నీవు దేవుని కోసం చేస్తున్న భక్తి కూడా దేవుని కోసం సమర్పించుకొని చేస్తున్నాం. ఎందుకని మనము లోకంలో నుంచి వేరుపరచబడి దేవునికి అర్పణగా సజీవ యాగము మన జీవితాన్ని సమర్పించుకోవాలని వాక్యం చెబుతుంది. ఎలా నీ శరీరమును సజీవ యాగముగా అర్పించుకోవాలని వాక్యం చెబుతుంది. అంటే మనం అర్పణ, ఎలాంటి అర్పణ? లోకంలో నుంచి, లోకాశల్లో నుంచి ఒక విలువైన వ్యక్తిగా కడగబడి, క్రీస్తు రక్తంలో కడగబడి, శుద్ధి చేయబడి ఒక విలువైన వ్యక్తిగా మనం మార్చబడ్డాం. ఇప్పుడు ఆ వ్యక్తిగా మార్చబడిన మనము దేవుని ముందు నిలబడాల్సింది ఎట్లా తెలుసా? విలువైన అర్పణగా నిలబడాలి. నీవు అంగీకరించబడాలి. ఫస్ట్ నీవిచ్చే అర్పణ కాదు, నువ్వు చేసే ప్రార్థన కాదు, నువ్వు ఇచ్చే కానుకలు కాదు. 40 days ఫాస్టింగ్ స్టార్ట్ అయ్యా. మనం చేసే ఫాస్టింగ్స్ కడుపు మార్చుకునేది కాదు, దేవుడు అంగీకరించాడు. మనల్ని దేవుడు అంగీకరించాలి. ఫస్ట్ మనల్ని దేవుడు అంగీకరించాలి అంటే నువ్వు దేవుని ముందు నిలబడేటప్పుడు ఎలా ఉండాలో తెలుసా? ఇప్పుడు పాటలకు వెళ్దాం. కాబట్టి ఇజ్రాయేల్ కయ్యూను 7వ వచనం, అట్లు ఇజ్రాయేల్ యెహోవా సన్నిధిని దోషులై తమ దేవుడైన యెహోవాను మర్చి బయలుదేవతను అందరూ కూర్చి యెహోవా కోపం ఇజ్రాయేల్ మంటగా అయిపోయిన తర్వాత 9వ వచనం, ఇజ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టగా ఏం చేశాడు? ఎప్పుడు మొరపెట్టగా? ఈ సంగతులు అయిన తర్వాత ఇజ్రాయేలీయులు ఎలా మొరపెడుతున్నారు? మొర అంటే ఎంత తెలుసు? మొర అంటే ఎట్లా పెడతారు? స్తోత్రం స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఇది కాదు మొర. మొర ఎట్లా పెడతారు తెలుసా? ఎట్లా పెడతారు? మనకు ఆపద వచ్చింది, నీళ్ళుగా సహాయం చేసే వాళ్ళు ఎవరు లేనప్పుడు ఎటు తోచిన పరిస్థితిలో దుఃఖము పొందుకొని వస్తున్న సమయంలో దేవుడి సన్నిధిలో వచ్చినప్పుడు ఎలా ఉంటుందో తెలుసా నీకు? అప్పుడు మొర, ఆ మొర పెట్టే సమయంలో నీవు దేవునికి ప్రార్థన చేస్తున్న విధానంలో ఎలా ఉంటుందో తెలుసా? నిజాయితీగా నీకున్న తప్పులు కూడా నేను దేవునికి మొట్టమొదటిగా మొరపెట్టినప్పుడు నేను చెప్పింది ఏంటంటే, అయ్యా నేను మంచుడి కాదు, నేను మంచుడి కాదు, నా విధానము మంచిది కాదు, నేను పూర్తిగా చెడిపోయాను, పూర్తిగా నేను లోకంలో కలిసిపోయాను. ఇప్పుడు నా ప్రశాంతత లేని జీవితం నిద్రపట్టదు, సరిగా నిద్రపట్టే పరిస్థితి కూడా లేదు. ఏదేదో ఆలోచించుకుంటూ కొన్ని రోజులకి ఫిక్షన్ అయిపోతాను, భయం. అదొకటి. రకరకాల హెల్త్ ఇష్యూస్,
మీరు చెప్పుకోలేని ఏడబట్టి ఆ నొప్పులే. ఒక ఒక అవయవం బాగుంది, ఇంకొక అవయవం బాగలేదనేది లేదు. అన్ని నొప్పులే, ఎవరికి చెప్పుకోలేదు. పరిస్థితులు ఇలా కొనసాగుతున్నప్పుడు ప్రభా నాకు కావాల్సింది ప్రశాంతత, నువ్వు అది ఇస్తే, ఇదిగో సార్ నువ్వు అది ఇస్తే వచ్చేదాకా నీకోసం నిలబడి అని చెప్పి నేను ఒక తీర్మానంతో చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించాడు. దేవుడు నన్ను అంగీకరించాడు. ఏం చేశాడు? ఫస్ట్ నన్ను అంగీకరించాడు. మొర పెట్టినప్పుడు ఆ మొర దేవుని సన్నిధికి వెళ్తుందా లేదా? వెళ్ళట్లేదు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్ను అంగీకరిస్తున్నాడా? నిన్ను అంగీకరించకపోతే, నన్ను అంగీకరించకపోతే దేవుడు నా ప్రార్థన. ఫస్ట్ దేవుడు మనల్ని అంగీకరించాలి. మనల్ని అంగీకరించాలి అంటే మన హృదయం ఎలా ఉండాలి తెలుసా? దేవుని సన్నిధిలో ఎప్పుడు కూడా ఎదిగి నలిగి ఉండాలంట. ఎలా ఉండాలి? విరిగి నలిగిన మనస్సునంట ఆయన అలక్ష్యము చేయడు. తెలియడు. విరిగి నలిగిన మనస్సును ఆయన అలక్ష్యము చేయడం, పట్టించుకోకుండా ఉండడం. ఒకవేళ నిన్ను చూసి ఎవరైనా పట్టించుకోకుండా వదిలి వెళ్ళిపోతారేమో, అది నీ తల్లిదండ్రులైనా, అక్క చెల్లెలైనా, అన్నదమ్ములైనా, నీ చుట్టూ ఉన్నవారైనా, ఎవరైనా సరే. కానీ నీవు వెతికి నలిగిన మనసుతో ఆయనకు మరటం మొదలుపెట్టావు. వెతికి నలిగిన మనసుతో ఆయన ప్రార్థనలు చేయడం మొదలుపెట్టే ఆయన అంగీకరించేది ఎవరో తెలుసా? ఫస్ట్ నిన్నే. నిన్నెప్పుడైతే దేవుడు అంగీకరిస్తాడో అప్పుడు నీ స్థితిగతులు మారతాయి. సిలువ పైన ఇద్దరు దొంగలు ఉన్నారు. ఎంతమంది? ఇద్దరు. ఒకడేమో ఒక విధంగా మాట్లాడుతున్నాడు, ఇంకొకడేమో దేవునికి మొరపెట్టు. ఆ మొరపెట్టిన విధానంలో చూసారా ఏముంది? అయ్యా అరే ఈ శిక్ష మనకు తగినదే, ఈ శిక్ష మనం అనుభవించడానికి అర్హుడు. చూసావా? అది పశ్చాత్తాపం. తన స్థితి తాను తెలుసుకోవడం ఉంటుంది. చూసావా? అది పశ్చాత్తాపం. ఎవరి స్థితి వాళ్ళు తెలుసుకొని ప్రభా నా స్థితిది, నా బ్రతికిది అనేది నా సన్నిధి, దేవుని సన్నిధిలో మనల్ని మన హృదయాన్ని తెరిచిన పుస్తకంగా పరుస్తాను. చూసావా? అదే పశ్చాత్తాపం. అలా పశ్చాత్తాపంతో తన హృదయాన్ని పరుస్తున్నాడండి దొంగ. ఏమన్నది సార్? అయ్యా నేను నాకు ఈ శిక్ష తగినదే. అవునా? అలా తిరిగి నలిగిన మనసుతో అయ్యా నేను ఈ శిక్ష కాదు అని నీవు దయచరించి ఉంటాడు. నీకు దయచరించి నా వైపు నాకు సహాయం చేయ అని దేవుణ్ణి అడుగుతున్నప్పుడు ఆ దొంగను దేవుడు నెట్టేశారా? ఇది ఈ నలిగిన హృదయం నీకు ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు నీవు అంగీకరించబడతావు. ఇక్కడ మనకి కావాల్సింది తెలుసా? మనము దేవుని సన్నిధిలో అంగీకరించబడుతున్నామా లేదా? మన ప్రార్థన అంగీకరించబడుతుందా లేదా కాదు మనకు కావాల్సింది. ఏంటి? నీ ప్రార్థన దేవుని సన్నిధిలో వినపడుతుందా లేదా కాదు. నీవు దేవుని సన్నిధిలో అంగీకరించబడుతున్నావా లేదా? వన్స్ నువ్వు అంగీకరించకపోతే, నీ మొర అక్కడికి చేరకపోతే అదేమైందో తెలుసా? అయ్యోను అర్పణ అంగీకరించాలి. అయ్యూను అతని అర్పణ అండ్ అని ఉంటుంది ఇంగ్లీష్ లో. అండ్ అంటే సపరేట్ కదా. ఏంటి? ముందున్నది తర్వాత ఉన్న దాన్ని మధ్యలో
ఎండ్ ఉంటే అది సపరేట్ అనే కదా. మరియు అని ఇంగ్లీష్ లో ఉంది కదా. అయ్యును అతని అర్పణ అంటే అయ్యును అతని అర్పణ రెండు వేరు వేరు. మనము చేసే ప్రతిదీ కూడా దేవుని సన్నిధిలో అంగీకరించబడాలి అని ఫస్ట్ మనం సరి తీసుకోవాలి, దిద్దుకోవాలి. మనల్ని దిద్దుకోకుండా దేవుని సన్నిధిలో ఎంత మొరపెట్టినా ఆ మొర, ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు దిద్దుకొని దేవుని సన్నిధిలో మొరపెట్టడం మొదలు పెట్టారో వెంటనే వారి కొరకు ఒక రక్షకుడిని పంపించడం లేదా పంపించడం. 40 సంవత్సరాలు కూడా నెమ్మదిగా ఉన్నారట. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. ఎందుకు? వారు దిగి నలిగిన హృదయముతో దేవునికి నువ్వు ఎలా మాట్లాడుతున్నావు, నువ్వు ఎలా ప్రార్థన, ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థనలో నువ్వు ఎలా ఉంటున్నావు తెలుసు. ఏదో ఉండాలి కాబట్టి ఉపవాసం ఉంటున్నావా? నువ్వు నాగా కొట్టుకుంటూ దేవుని సన్నిధిలో పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థనతో ఉంటున్నావా? లేదంటే చెయ్యాలి కాబట్టి అని భక్తి చేస్తున్నావు? అవసరం లేదు మనకి. చెయ్యాలి కాబట్టి చేసే భక్తి ఉంటుంది. చేద్దట్లా నీకు ఉపవాసం చేయకపోయిన దాన్ని లేదు. ఏదో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే వస్తుంది అన్న విశ్వాసం నీకున్నప్పుడు నిన్ను నీవు తగ్గించుకోవడం కూడా ముఖ్యం. మన స్థితిని ఎరగాలి. ప్రార్థనలో మన స్థితి ఏంటనో మనం తెలుసుకోవాలి. దేవుని ఔన్నత్యం ఏంటనేది మనకు అర్థం అయితే మన స్థితి అనేది మనకి అర్థమవుతుంది. చెప్పడం మీకు ఒకసారి చాలాసార్లు చెప్తారు, మళ్ళా చెప్తున్నా. ఈ భూమి మీద మన స్థితి ఎంత ఉంటుందో తెలుసా? ఇక్కడ నుంచి ఒక 500 మీటర్లు పైకి వెళ్తే ఏం కనపడుతుంది? ఏముంటుంది పైన? పైన నుంచి చూస్తే ఏం కనపడుతుంది? 500 మీటర్లు అంటే 1/2 కిలోమీటర్ దూరం. మొత్తం బిల్డింగ్లు, చెట్లు, వాటర్ ఇవి కనపడతాయి. అంతేగా? మనుషులు కనపడతారా? ఇక 1 కిలోమీటర్ పోతే అసలు ఏం కనపడతాయి? ఏమి పచ్చదనం, ఇల్లులు కూడా కనపడవు. పచ్చదనం, నీళ్ళు. ఇక అంతకే పైకి పోతే అసలు ఏం కనపడదు. ఏమైనా కనపడతాయి? కనపడవు. ఆకాశానికి పోతే భూమి ఒక్కటే కనపడింది. అవునా? ఆకాశం అంట ఆయన సింహాసనం అంట, భూమి అంట ఆయన పాదపీఠం అంటే ఎంత ఉంటుంది? ఎంత ఉంటుందా? పాదపీఠం అంటే కాళ్ళ కింద వేసుకునే పీట ఎంత ఉంటుంది? కాళ్ళకు సరిపోను కదా. కాళ్ళకు సరిపోను ఆ పీట మీద ఆయన కాళ్ళు పెట్టుకున్న తర్వాత ఆ కాళ్ళ కింద ఒక ప్రపంచము. అర్థమైందా? ఆ ప్రపంచంలో ఎక్కడో ఒక మూలన మన దేశం, ఆ దేశంలో ఎక్కడో మూలన మన రాష్ట్రం, ఆ రాష్ట్రంలో ఎక్కడో మూలన ఆ ఖమ్మంలో ఎక్కడో మూలన మన ఇన్ని మూలలు ఎత్తుకుంటూ వస్తే నీ దగ్గరకు వచ్చేసరికి వేడ కనపడుతుంది. అంటే మన స్థితి ఇగో ఇలా ఇలా వర్తాల్సిన అవసరం కూడా దేవుడు ఏలు పెట్టి అలా అంటే సార్ ఆయన ఏలు మోపితే ఆ ఏలు కూడా బరువు. అంత ఔన్నత్యమైన దేవుడు. ఆయన స్థితి ఏంటనేది మనకు తెలియకుండా, మన స్థాయి ఏంటనేది మనం ఎరగకుండా, మన స్థితిగతులు మనకు అర్థం కాకుండా
దేవుని మనం అర్థం చేసుకోవాలి. అలాంటి దేవుడు మన కోసం దిగొచ్చి మన కోసం ప్రాణం పెట్టి రక్తము కార్చి తిరిగి ఆయనతో పాటు మనం ఉండాలని ఆశపడి ఇంత విధంగా భక్తి జరిగించడానికి ఆయన తన ప్రాణము పెట్టి మనల్ని కొనుక్కోవడానికి ఆయన చేసిన త్యాగము అవును ఎంత విలువైన. ఆ విలువైన త్యాగములో మనము పాలిభారమై రక్షణ పొందుకొని మారుమనసు పొందుకొని బాప్తిసం తీసుకొని ఎప్పుడుంటాం మరలా మామూలు ఏందిరా అంటే మామూలే. కడగబడ్డావు, శుద్ధి చేయబడ్డావు, వేరు చేయబడ్డావు, మరలా లోకానుసారంగా ఆలోచిస్తే ఎట్లా? సపరేట్ అయ్యావు, జీవితాన్ని దేవుని సన్నిధిలో సమర్పించు. ఎలా ఉండాలి? మరలా వెనుదిరిగి నాదిటి మీద చేయి వేసి వెనుదిరిగి చూచువాడు నాకు పాత్రుడు కాదని వాక్యం. అంటే వెనుదిరిగి చూడటానికి కారణాలు ఏమైనా ఉండొచ్చు, చాలా ఉండొచ్చు. నన్ను అడిగితే లక్షలు ఉండొచ్చు, కానీ ఒకటే ఒక కారణం ఉంది. చూడటానికి కారణం ఏంటో తెలుసా? నా దేవుడు నన్ను చూసి నా కోసము ప్రాణం పెట్టి నన్ను రక్షించుకోను, నాకు జీవితాన్ని ఆయన నాపై చూపిన ప్రేమకు నేనేమి కేవలం ఆయన కోసం సాక్షిగా తిట్టారు, తిరిగి తిట్టడానికి అవకాశం ఉంది. కొట్టారు, తిరిగి కొట్టడానికి అవకాశం. ఉమ్ము వేశారు, తిరిగి అనడానికి అవకాశం. చంప మీద కొట్టారు, అయినా అవకాశం. పక్కలో పొడిచారు, అయినా ఏం మాట్లాడారు. కాళ్ళల్లో మేకులు దింపారు, చేతుల్లో మేకులు దింపారు, ఏమి మాట్లాడారు. తండ్రి మీరేమి చేయించున్నారో లక్ష కారణాలు ఉన్నాయని శిలువ మీద బూటులు తెప్పడానికి కానీ, ఏది ఇష్టం వచ్చినట్టు వాళ్ళని శపించడానికి కానీ, అక్కడ అగ్ని దింపడానికి కానీ లక్ష కారణాలు ఉన్నాయని లేవా మాట అన్నాడా? మన మనం ఎందుకు మాట్లాడాలి? ఏంటంటే మనకి లెక్కలేదు. ఇలా ఉండి దేవుని సన్నిధిలో నీవు అంగీకరించబడలేదు. ఇలా బ్రతికి దేవుని సన్నిధిలో నీవు అంగీకరించబడలేదు. నీవు అంగీకరించబడినప్పుడు నీ ప్రార్థన కూడా అంగీకరించబడలేదు. అందుకే దేవుడు సేవకులు నియమించాడు. సేవకులు ప్రార్థన చేసి ఒక్కసారి నీ తరపున మొరపెడతారు, ఒకసారి మొరపెడతారు. దీన్ని స్టార్ట్అప్ చేస్తారంతే, నెడతారు. నెట్టినప్పుడు ఏం చేయాలా? మళ్ళా బండిని పంపుతారు. ఎప్పుడు నెట్టించుకొని స్టార్ట్ చేసే బండ్లు ఉంటాయి. మన ఆటో ఉంటాయి, నెట్టాల స్టార్ట్ ఇచ్చి కొత్తగా నెట్టమన్నాను బామ్మగారు, నిజంగా విడిగా లేకపోవడం. నాకు ఎందుకున్నారు నెట్టవని చెప్పండి.